విజయవాడ లేబర్ కాలనీ గ్రౌండ్ లో డూండి గణేష సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 72 అడుగుల మహామట్టి గణపతి విగ్రహ నిర్మాణానికి ఎంపీ కేసీఆర్ శివనాథ్ని భూమి పూజ చేశారు. గురువారం విజయవాడ లేబర్ కాలనీ గ్రౌండ్ లో డూండి గణేష సేవా సమితి నిర్వాహకులు డూండి రాకేష్ మరియు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 72 అడుగుల శ్రీ పంచముఖ వరసిద్ధి మహాగణపతి మహామట్టి గణపతి విగ్రహ నిర్మాణానికి భూమి పూజ శంకుస్థాపన మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. డూండి గణేష సేవా సమితి 6వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ని, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ, మాజీ ఎమ్మెల్సీ ముద్దా వెంకన్న, గ్రంథాలయాల చైర్మన్ ఎంఎస్ బేగ్ మరియు గణేష్ సేవా సమితి ప్రతినిధులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ని మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఏటా ఇక్కడ మట్టి గణపతిని ప్రదర్శించడం అభినందనీయమన్నారు. గత ఏడాది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ వేడుకల్లో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ హిత వినాయక విగ్రహాలనే వాడాలని పిలుపునిచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా ప్రజలంతా తమ ఇళ్లలో మట్టి వినాయకుడిని పూజించి కాలుష్యాన్ని నివారించాలని కోరారు. విజయవాడ నగరం మత సామరస్యానికి ప్రతీక అని, అన్ని మతాల వారు ఇక్కడ సోదరభావంతో పండుగలు జరుపుకుంటారని చెప్పారు. హైదరాబాద్ తరహాలోనే విజయవాడ గణేశోత్సవాలు కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాయని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం డూండి గణేష్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇది 6వ సంవత్సరం యథావిధిగా గణేష్ని పూజించుకుని రేపు రాబోయే వినాయక చవితి సందర్భంగా ఎకో ఫ్రెండ్లీ గణేష్ని స్థాపించుకుంటాం. దానిలో భాగంగా ఇవాళ భూమి పూజ కార్యక్రమం జరుగుతుంది. 72 అడుగుల విగ్రహం, అన్నిటికన్నా ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహం. గత సంవత్సరం కూడా మనం చూసాం. ఈ ఎకో ఫ్రెండ్లీ విగ్రహాన్ని నిమజ్జనం కూడా చక్కటి పద్ధతుల్లో ఇక్కడ చేసుకున్నాం. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా విగ్రహాన్ని సందర్శించారు. వారు ఆ రోజు అందరికీ ఒకటే పిలిపించారు, ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పెట్టుకుందాం. తప్పకుండా అందరం కూడా ఈ సంవత్సరం కూడా యథావిధిగా మన ఇళ్లల్లో పూజించే గణేశునితో సహా అందరినీ ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని తీసుకొస్తే పొల్యూషన్ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉంటుంది. ముఖ్యంగా విజయవాడ నగరం, ఈ విజయవాడ నగరంలో మనం చూస్తే అన్ని మతాల వాళ్ళు కూడా అన్ని పండుగలు క్రమం తప్పకుండా చేసుకుంటాం. వినాయక చవితి కానీ, దసరా కానీ, రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ అందరం కూడా ఈ విజయవాడ నగరానికి ఉన్న విశిష్టత ఏంటంటే మత సామరస్యాన్ని కాపాడుకుంటూ సోదర సోదరీమణుల్లాగా అన్ని పండుగలు జరుపుకుంటాం. ఆ జరుపుకునే కార్యక్రమంలో ఎంతోమంది సోదరులు ఇక్కడికి వచ్చి వినాయకుడిని దర్శించుకుంటారు. గతంలో కంటే భిన్నంగా ఈసారి విగ్రహం రూపు చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంది. తప్పకుండా ఒక
గణేశుడు అంటే ఆ రోజు హైదరాబాద్ గుర్తించే విధంగా ఇవాళ విజయవాడలో ఇటువంటి పండుగ జరుపుకుంటున్నాం. తప్పకుండా ఆ గణనాథుని యొక్క ఆశీస్సులతో విజయవాడ గణేష్ మహోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ అందరికీ కూడా ఆర్గనైజర్స్, ముఖ్యంగా డూండి రాకేష్కి, ఇక్కడ ఉన్న ఆర్గనైజర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ మా అధ్యక్షురాలు గద్దె అనురాధ్ గారు, సోదరుడు బుద్ధ వెంకన్న గారు అందరి ఆధ్వర్యంలో ఇవాళ ఈ శంకుస్థాపన కార్యక్రమం బేగ్ గారు మిగతా అందరి ఆధ్వర్యంలో జరుపుతున్న ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ మరొక్కసారి కమిటీ వారికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ చక్కటి గణేషుని ఈ గణేష్ చతుర్థి సందర్భంగా అందరం ప్రార్థిద్దాం. మనకున్న కష్టాలన్నీ తొలగిపోవాలని ఆ గణేష్ని వేడుకుందాం. థ్యాంక్ యూ. నాథుని పూజించే మనం ఏ కార్యక్రమం అయినా మొదలు పెడతాం. అటువంటిది ఈ రోజున మరి ఈ మొట్టమొదటి పండుగ అయిన గణపతి దేవుణ్ణి 72 అడుగుల విగ్రహాన్ని డూండి గణేష్ సేవా సమితి ప్రతి సంవత్సరం జరిపినట్లుగానే మరి ఇక్కడ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయటం. మనం హైదరాబాదులో గతంలో ఖైరతాబాద్ గణేశుడిని చూసేవాళ్ళం. మరి ఇవాళ మన విజయవాడకి ఈ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం దేనిలో కూడా చిన్న కాదన్నట్లుగా మనం కూడా ఒక పెద్ద విగ్రహాన్ని ఈ రోజున మనం డూండి రాకేష్ గారు ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ డూండి గణేష్ సమితి ఆధ్వర్యంలో మరి ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమం మనం ఎందుకు జరుపుకుంటున్నాం మనందరికీ తెలుసు. వర్షాలు పడాలి, మరి రైతన్నలు పంటలు మొదలు పెడతా ఉన్నారు. అదేవిధంగా విద్యలకు అధిపతి కూడా మనం గణేశుని పేరే చెప్పుకుంటాం. ఇవాళ స్కూల్స్ మొదలవుతూ ఉన్నాయి. మన బిడ్డలందరికీ కూడా చక్కటి చదువు సంధ్యలతో, మన రైతన్నలు కూడా చక్కటి పంటలతో మరి 2 నెలల కార్యక్రమం ఇది. సెప్టెంబర్ 15వ తారీఖున బహుశా గణేష మరి ఈ చతుర్థి మన మహోత్సవం రావచ్చు. మరి 2 నెలల పాటు చక్కటి సంకల్పంతో, చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ శంకుస్థాపన చేసుకోవటం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎంపీ గారు, అదేవిధంగా మరి డూండి రాకేష్ గారు మొదలుపెట్టారు, మన బుద్ధ వెంకన్న గారు ఈ పశ్చిమ నియోజకవర్గానికి, అదేవిధంగా బేగ్ గారు, ఇతర నాయకులు చాలామంది విచ్చేయటం, ముఖ్యంగా సేవా సమితి తరఫున సభ్యులంతా కూడా ఇక్కడికి విచ్చేసి అతి ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం ఇది చాలా సంతోషదాయకం. మన ప్రజలందరూ కూడా ఇవాళ ఈ గణపతి దేవుణ్ణి పూజిస్తూ ప్రపంచ శాంతి నెలకొల్పే విధంగా ఈ రోజున యుద్ధాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ యుద్ధం ఎక్కడో జరుగుతుందంటే అది మన మీద కూడా ఇక్కడ ఎఫెక్ట్ ప్రతిరోజు కనబడుతూ ఉంది. పెట్రోల్, ఆయిల్ ధరలన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి మనం గణేషుని పూజిద్దాం. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో మొట్టమొదటి పండుగగా ఈ గణేషుని పూజిస్తూ ప్రపంచ శాంతి కలగాలి, మరి రైతన్నలు సంతోషంగా ఉండాలి, మన బిడ్డలందరికీ విద్య అందాలి. ఇవన్నీ కూడా మనం మొదలు పెట్టుకున్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఈ గణేషుని సారథ్యంలో, అది కూడా ఈకో ఫ్రెండ్లీ గణేష్. మనం ఇక్కడే నిమజ్జనం కూడా ప్రతిసారి మనం చూస్తాం. మరి ఇక్కడే ఒక చూపు పెట్టి ఇక్కడికిక్కడే ఆ మట్టి గణేషుణ్ణి మనం నిమజ్జనం ఇక్కడే చేయటం జరుగుతుంది. ఆ రకంగా ఈ గణేషుణ్ణి ఈకో ఫ్రెండ్లీగా మన పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ, పర్యావరణ హితంగా గణనాథుని మనందరం పూజించుకుంటూ మరి అన్ని విఘ్నాలు తొలగిపోవాలి, మన ఆంధ్ర రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే విధంగా ఈ రోజున ఈ డూండి గణేష్ సమితి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ మరి ఇక్కడ దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై. ఆంధ్రప్రదేశ్లో డూండి గణేష్ అంటే అంత ఫేమస్. ఈ డూండి సేవా సమితి ఏర్పడి 6వ సంవత్సరం ఇవాళ వినాయక విగ్రహం మళ్ళీ ఇక్కడ పెట్టారు. ఎక్కడైతే పెట్టారో అక్కడే నిమజ్జనం చేయడం అనేది ఒక గొప్ప ఒక సంస్కృతిని తీసుకొచ్చినటువంటి ఇది. మరి ముఖ్యంగా దీన్ని ఆర్గనైజేషన్ ఏదైతే ఫస్ట్ సంవత్సరం నుంచి కూడా ఆర్గనైజేషన్ చేసినటువంటి డూండి రాకేష్, వాడు మా శిష్యుడైన అప్పటి వరకు వాళ్ళ ఇంటి పేరు ఏంటో నాకు తెలియదు. ఆ ఇంటి పేరు డూండి అనేది నామకరణం చేసుకొని డూండి రాకేష్గా ఇది చేసుకొని ఇవాళ మళ్ళీ 72 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు డూండి సేవా సమితి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలపడమే కాకుండా
డూండి రాకేష్ను కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే వీళ్ళందరినీ కలిపి ఆర్గనైజ్ చేయాలి కాబట్టి చేసినందుకు వాడికి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. మొట్టమొదటి పూజ వినాయకుడికే చేస్తూ ఉంటాం. అటువంటిది అమరావతికి అనేక విఘ్నాలు కల్పించినా కూడా ఆ పార్టీ నాయకులందరినీ కూడా కాదు, ఈ అమరావతిని దేవుడే కాపాడతాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ప్రకారం కానీ, బీజేపీ ప్రకారం కానీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాం. అటువంటిది ఈరోజు అందరూ కూడా పెద్ద వినాయకుడు అంటే పండగ అంటే హైదరాబాద్లోని మన ఖైరతాబాద్ గన్నాన్ని పూజించేవాళ్ళు. కానీ ఇక్కడ కూడా మన రాష్ట్రంలో ఇంతమంది ఉన్న చోట మన అందరం కూడా ఒక భారీ వినాయకుడిని పెడదాం, అది కూడా ఎకో ఫ్రెండ్లీ మొదలు పెడదామని చెప్పి మిత్రులందరం కూడా అనుకొని ఇక్కడ ఎకో ఫ్రెండ్లీ గణనాథుని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం 72 అడుగుల భారీ గణనాథుని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి మీరు చూసినట్టయితే ఈ సంవత్సరం శ్రీ పంచముఖ వరసిద్ధి గణపతి మహాగణపతి నమూనా పేరుతో ఈరోజు నమూనాను కూడా ఎంపీ గారు గద్దె అనురాధ గారు, అదేవిధంగా బీజేపీ జనసేన నాయకులు బుద్ధా వెంకన్న గారు అందరి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ నుంచి 2 నెలల పాటు దాదాపు 150 మంది కార్మికులు శ్రమించి ఈ 72 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి ఏదైతే వినాయక చవితికి నమూనాగా మిగిలిపోయే పండగని 11 రోజులు అంగవంగ వైభవంగా ఈ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహిస్తున్నాం. ఇంత కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. నా పేరు కొత్త ముక్తేశ్వరరావు, డూండి గణేష్ సమితి మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ని. మీ అందరికీ తెలుసు, గత 6 సంవత్సరాలుగా మేము ఈ యొక్క డూండి గణేష్ ఉత్సవాల్ని ఇదే ప్లేస్లో నిర్విఘ్నంగా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ప్రజలకు మేము పిలిపించేది ఎకో ఫ్రెండ్లీ గణనాథుడు. ఎందుకంటే పర్యావరణం అంతా కూడా కలుషితం అయిపోయి భావితరాలకి చాలా ముప్పు వాటిల్తుందనే ఉద్దేశంతో మొట్టమొదటి నుంచి కూడా మనం మట్టి గణపతిని నిర్వహిస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు మీ అందరికి గత వరదలు వచ్చిన టైంలో ఇదే గ్రౌండ్లో మనకి దాదాపు 4 అడుగులు నీళ్ళు వచ్చినాయి. అప్పట్లో దానికి మేము ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చేసి అందరికీ దర్శన సౌకర్యాలు కల్పించి ఆయన చేయడం జరిగింది. ఈ సంవత్సరం గణనాథుడు ఆ సంవత్సరం 72 అడుగులు ఎత్తున్నారు, 40 అడుగులు మాత్రమే వెడల్పున్నారు. తర్వాత గత సంవత్సరం చూసినట్టయితే స్వామివారిని కూర్చున్న పొజిషన్లో మనం ఈ విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది. అప్పుడు స్వామివారి వెడల్పు 60 అడుగులు, ఎత్తు 72 అడుగులు. ఈ సంవత్సరం ఏంటంటే పంచముఖ వరసిద్ధి మహాగణపతి స్వామివారిని మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకంటే స్వామివారికి 5 తలకాయలు, అలాగే 5 చేతులు ఇలా ఉంటాయి. దానివల్ల స్వామివారి వెడల్పు 80 అడుగులుగా ఈ సంవత్సరం ఉండబోతుంది. నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత పెద్ద భారీ గణనాథుడు మన స్వామివారు. ఈ యొక్క ఉత్సవాల్లో ఈరోజు స్వామివారి విగ్రహ నమూనా ఆవిష్కరణ మన ఎంపీ గారి చేతుల మీదుగా, అలాగే పెద్దల సమక్షంలో విగ్రహావిష్కరణ జరగడం జరిగింది. ఈ రోజు నుంచి 2 నెలల పాటు నిర్విగ్రామంగా ఇక్కడ స్వామివారి యొక్క తయారీ పనులు జరుగుతూ ఉంటాయి. తర్వాత మిగతా అప్డేట్స్ అని మళ్ళీ మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.